నందమూరి బాలకృష్ణ గారికి ప్రపంచ స్థాయి రికార్డు రావడమే కాదు, మా గుండెల్లో ఎప్పటికీ మీరు రికార్డు సంపాదించుకునే ఉన్నారు. మీ స్పందనని, మీ అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా సవినయంగా కోరుకుంటాం. కళ్ళు మూసుకుంటే ఇప్పుడు నేను అనబోయేది ఏంటంటే, కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. ఒక అద్భుతమైన రైటర్ రాసింది ఈ డైలాగ్, నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని. అదే దారిలో నేను వెళ్తుంటాను. క్యాన్సర్ ఒక చైర్మన్గా చెప్పగలుగుతున్నాను, ఇది నిర్ధారణతో చెప్పగలుగుతున్నాను. అంటే మనం తినే ఆహారం అయితేనేమి, లేకపోతే మన జీవన శైలి అయితేనేమి, వీటిలన్నింటి మీద ఆధారపడి ఉంటుంది. సో ఇది మనమే కొని తెచ్చుకుంటున్నామా అన్న అనుమానం నాకు ఎప్పుడు వస్తుంటుంది. ప్రకృతి కూడా కాలుష్యం పెరిగినప్పుడు అది ఊరుకోదు. అలా ఆధ్యాత్మికంగా నేను ఎన్నో అనిపించిన వాడిని జీవితంలో, ఎన్నో చూసిన వాడిని. ఇంకా ఆధ్యాత్మికంగా కూడా జరగబోయేది కూడా నేను గ్రహించగలిగేవాడిని. సో ఇవాళ నేను క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఉన్నా, ఇవాళ ఎవరైనా సరే 15 సంవత్సరాలుగా నాకు ముందు ఎంతోమంది చైర్మన్లు ఉన్నారు, అలాగే ఎంతోమంది బోర్డు మెంబర్సు, ముఖ్యంగా కోడెల శివప్రసాద్ గారు అయితేనేమి, అటు కాకర్ల సుబ్బారావు గారు అయితేనేమి, అందరూ నాకంటే ముందు చైర్మన్స్ అయితేనేమి, ఇప్పుడున్న బోర్డు మెంబర్స్ అయితేనేమి, ఇప్పుడున్న ప్రస్తుత బోర్డు మెంబర్స్ అయితేనేమి, నా డాక్టర్లు అయితేనేమి, నా సిబ్బంది అయితేనేమి, వాళ్ళందరి ఏదైనా 2 చేతులు కలముందే శబ్దం రాదు. అలా ఇవాళ వాళ్ళందరి సహాయ సహకారాలతో ఇవాళ నేను ఈ ఆసుపత్రిని కూడా నడపగలుగుతున్నాను. కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానుల్ని పొందడం అంటే అది మీకు నాకు ఏ రుణానుబంధమో, ఏ జన్మల అనుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో సదా అందరికీ నేను రుణపడి ఉన్నాను. ప్రతి ఒక్క ముఖ్యంగా సినిమా పరిశ్రమ వచ్చేసరికి ఎంత కళమ్మ తల్లికి. ఐ ఆల్సో థ్యాంక్ మై బ్రదర్స్, ఎల్డర్ బ్రదర్స్, మిస్టర్ అమితాబ్ జీ అండ్ రజనీకాంత్ జీ, who have sent their blessings and to my fans more than anyone else, because they give life to me. They are like that, hardcore fans. So this honor is all theirs. So their love has given me my identity, my career and my strength. They are my truest legacy. With deep humility, I accept this recognition. I am pledged to continue serving cinema and society with the same passion in the years to come. So once again, thank you all very much.